హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ పడలేదు. ప్రభాస్ లాస్ట్ మూవీ సలార్ అనుకున్న మేర రిజల్ట్ రాబట్టలేకపోయింది. ఇంతలోనే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేశాడు. మహానటి లాంటి ఎమోషనల్ సినిమా తీసి సూపర్ హిట్ సాధించిన నాగ్ అశ్విన్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తాడా అని అందరికీ అనుమానాలు ఉండేవి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 600 కోట్లతో కల్కి మూవీ ప్రారంభించి కంప్లీట్ చేసేశాడు. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుండగా దీనికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి రిలీజ్ కి ముందే ఫస్ట్ రివ్యూనా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. కల్కి 2898 AD చిత్రంలో భాగం అవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇదో కొత్త ప్రపంచం. నా కెరీర్ లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా చేయలేదు. కల్కి చిత్రీకరణలో అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేనని బిగ్ బి అమితాబ్ బచ్చన్ అన్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా పలువురు అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకోనే, దిశా పటాని ఇందులో కథానాయికలు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ దీన్ని నిర్మించాడు. ఓ వినూత్నమైన చిత్రానికి రూపకల్పన చేసిన నాగ్ అశ్విన్, అతని బృందానికి నా అభినందనలు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయన ఇలాంటి కథను ఎలా ఆలోచించగలిగాడో అనిపించింది. ఈ చిత్రంలో విజువల్స్ అసాధారణంగా ఉంటాయి. తన ఆలోచనలను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు. ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ ఓ మహా అద్భుతం అని అమితాబ్ మరికొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కమల్ హాసన్ మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ కూడా మా గురువు గారు బాలచందర్లా సాదా సీదాగా కనిపిస్తాడు, కానీ అసాధారణ ప్రజ్ఞావంతుడు. తన ఆలోచనలను సృజనాత్మకంగా తెరకెక్కించగల నేర్పు నాగ్ అశ్విన్ లో అపారంగా ఉంది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నాది. మంచి వినోదం పంచుతుంది. నా ఫస్ట్ లుక్ లానే సినిమా కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని కమల్ హాసన్ అన్నాడు. ప్రభాస్ మాట్లాడుతూ, దిగ్గజాలతో పనిచేసే అవకాశం కల్పించిన అశ్వనీ దత్, నాగికి ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన తొలి భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నా చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూసి ఆయనలా నటించేవాణ్ణి. దీపిక అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇంతమంది గొప్ప నటులతో కలిసి నటించానంటే నమ్మలేకపోతున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారత పురాణాలకు సంబంధించిన అంశాలకి సైన్స్ ఫిక్షన్ జోడిస్తూ ఈ కథ సిద్ధం చేశాడు. ఈ మధ్య కల్కికి సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియోలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, మహాభారత యుద్ధంతో చివరి యుగం ముగిసింది, కొత్త చరిత్ర మొదలైంది. మహాభారతానికి కల్కి మూవీ సీక్వెల్ లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే నాకు ఎంతో ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలా ప్రతి సినిమా విభిన్నమైనదే. హాలీవుడ్ నుంచి వచ్చిన స్టార్ వార్స్ చూసినప్పుడు కూడా చాలా బాగుండేవి. కానీ ఇవి మన కథలు కావా? ఎప్పుడూ ఫారెన్ కంట్రీస్ నేపథ్యంలోని సినిమాలే చూడాలా అనిపించేది. మన పురాణాల్లో చదివిన గొప్ప యుద్ధం అంటే మహాభారతమే. అందులో చాలా మంది యోధులు ఉంటారు. కృష్ణావతారంతో ఆ యుగం ముగిస్తుంది. అక్కడి నుంచి కలియుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుందనే ఊహతో స్టోరీ రాసుకొచ్చాను. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి. కలియుగంలో ఈ స్టోరీ ఎలా జరగబోతుంది, ఎలా జరగొచ్చు అనేది ఇందులో చూపించాం. మనం చదివిన పురాణాలన్నింటికీ ఇదొక అంతిమ ఘట్టంలా ఉంటుంది. కలి అనే పాత్ర ప్రతి యుగంలోనూ ఉంటుంది. ఒక యుగంలో రావణుడిలా, మరో యుగంలో దుర్యోధనుడిలా ఒక్కొక్క చోట ఒక్కో రూపం తీసుకుంటే, కలియుగానికి వచ్చేసరికి అది చివరి రూపం అనుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ రాస్తూ వచ్చేసరికి 5 ఏళ్లు పట్టింది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రిపేర్ చేసే సమయానికి నాగ్మామ ఇంకో వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో స్టోరీ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. వనరులన్నీ నాశనమైపోయిన ప్రదేశం కాశీ, శరణార్థులు ఉండే ప్రదేశం శంబాల, అన్ని అందుబాటులో ఉండే స్వర్గం లాంటి ప్రదేశం కాంప్లెక్స్. ఈ మూడింటి చుట్టూ తిరిగే కథే కల్కి. ఈ మూడింటికి కల్కితో ఇంటర్లింక్ ఉంటుంది. అదేంటో సినిమా చూసే తెలుసుకోవాలన్నమాట. పవిత్ర గంగా నది ఒడ్డున ఏర్పడిన నగరం కాశీ. ఈ ప్రపంచంలో మొదటి నగరం అని అనేక పుస్తకాల్లో, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుకే ఇక్కడ మొదలైందని నమ్ముతుంటారు. అలాంటిది ప్రపంచంలో చివరి నగరమే కాశీ అయి ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ కల్కి 2898 AD మూవీ.
అటువంటి పరిస్థితుల్లో కాశీ ప్రజలు అవసరమైన రిసోర్సెస్ కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశం కాంప్లెక్స్ ఆకాశంలో కిలోమీటర్ మేర వ్యాపించి ఉంటుంది. అక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ ఉండదు. నీరు, ఆహారం, పచ్చదనం అన్నీ ఉండి అదొక స్వర్గంలా అనిపిస్తుంది. అందుకే కాశీ ప్రజలు కాంప్లెక్స్ ప్రదేశానికి వెళ్ళి అక్కడి వనరులతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలా వద్దామనుకున్న వారిని కాంప్లెక్స్ లోని కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ ఉంటారు. మిలియన్ల కొద్ది యూనిట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంప్లెక్స్ లోకి అడుగు పెట్టగలరు. ఇదిలా ఉంటే ఇవి రెండూ కాకుండా మూడో ప్రపంచం కూడా ఉంది. అదే శంబాలా. చాలా కల్చర్స్ లో ఈ పేరు వినిపిస్తుంది. టిబెటియన్ కల్చర్ లో దీన్ని షాంగ్రీలా అని పిలుస్తారు. ఎవ్రీ కల్చర్ లో దాగి ఉన్న రహస్య ప్రపంచం లాంటిదే ఈ ప్రాంతం. కాంప్లెక్స్ సభ్యుల వేటకు బలి కాకుండా తప్పించుకున్న వాళ్ళు ఇక్కడ తలదాచుకుంటారు. ఇలా ఈ మూడు ప్రాంతాల మధ్య, ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణలే కల్కి 2898 AD కథ అని నాగ్ అశ్విన్ తన రెండో వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒక్క కథ ప్రిపేర్ చేయడానికి 5 ఏళ్లు పట్టిందంటే ఆన్ స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటుందోననే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది. రిలీజ్ కి మరికొన్ని రోజుల సమయమే ఉండడంతో కల్కి చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ అంటే తెలుసు కదా, మూవీ కంప్లీట్ అయ్యాక సినీ ఎక్స్పర్ట్స్ ముందు సెన్సార్ పోస్టర్ వేస్తారు. వారు సినిమాలో ఏవైనా అభ్యంతరకర కంటెంట్ ఉంటే రిమూవ్ చేయాలని మూవీ టీమ్ కు సలహాలు ఇస్తారు. మూవీకి సర్టిఫికేట్ ఇచ్చేది కూడా వీళ్ళే. ముంబైలో నిర్వహించిన సెన్సార్ ఈవెంట్ నుంచి కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చింది. రివ్యూ ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేసే విధంగా సూపర్ పాజిటివ్ గా ఉంది. ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ఊచకోత 3 గంటల 56 సెకండ్ల లెంత్ తో ఉంది. మహానటి సినిమాలాగే కథలో ఎమోషన్ బాగా పండిందట. అలా అని ఎంటర్టైన్మెంట్ కి తక్కువేమైనా ఉందా అంటే అది లేదు. సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే విజువల్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉన్నాయట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆ భారీ విజువల్స్ మిమ్మల్ని సీట్ లో కూర్చొనిస్తే ఒట్టు. థియేటర్లలో ఊపిరి బిగబట్టుకొని చూడాల్సిందేనట. మరో బద్దలయ్యే న్యూస్ ఏంటో తెలుసా? సెన్సార్ సభ్యులు సినిమా చూడగానే నిలబడి క్లాప్స్ కొట్టారట. అంటే నాగ్ మామ ఏ రేంజ్ లో సినిమాను తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా సెన్సార్ సభ్యులైతే మీరు దూసుకెళ్లిపోండి అని కల్కి టీమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా ఈ రేంజ్ లో ఉంటే థియేటర్స్ లో అల్లకల్లోలం గ్యారంటీ అని ప్రభాస్ అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. కల్కి మూవీ గురించి నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అఫ్ కోర్స్ మీరు కూడా అనుకోండి. చూద్దాం ఈ మూవీ రికార్డులు బాహుబలి రేంజ్ ని దాటేస్తాయా లేదా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మా టీం హార్డ్ వర్క్ గనుక మీకు నచ్చినట్లయితే పక్కాగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.